ಸುರಮಂದಿರದರು ಮೂಲನಿವಾಸ ಸುರಮಂದಿರದರು ಮೂಲನಿವಾಸ ಶಯ್ಯಾ ಭೂತಲ ಮಜಿನಂ ವಾಸಃ ಸುರಮಂದಿರದರು ಮೂಲನಿವಾಸ ಶಯ್ಯಾ ಭೂತಲ ಮಜಿನಂ ವಾಸಃ ಸರ್ವಪರಿಗ್ರಹ ಭೋಗತ್ಯಾಗಃ ಸರ್ವಪರಿಗ್ರಹ भोगत्यागः कस्य सुखं न करोति विरगः कस्य सुखं न करोति विरगः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमद. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ ఈ శ్లోకాన్ని శంకరుల వారి శిష్యులు శ్రీ నిత్యానందాచార్యుల వారు ఆయన చెప్పారు అని పెద్దలు చెప్తుంటారు మనకి. ముందు దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని మనం తెలుసుకుందాం. సురమందిర దేవాలయాల్లోనూ తరుమూల చెట్ల మొదల్లోనూ నివసిస్తూ భూతల నేలమీద శయనిస్తూ అజినం వాసః చర్మాన్ని ధరించి సర్వపరిగ్రహ దేనిని పరిగ్రహించక భోగత్యాగ భోగాలన్నింటినీ విడిచిపెట్టిన కస్య విరాగ ఏ వైరాగ్యభావము కలవానికి సుఖం నా కరోతి సుఖం కలగదా అంటే కలుగుతుంది కదా తప్పకుండా అని అర్థం అన్నమాట అంటూ చెప్పారనమాట. దీని భావం చూస్తే మనకి దేవాలయాల్లోనూ చెట్ల మొదల్లోనూ నివసిస్తూ కటికి నేల మీద పడుకుని నిద్రిస్తూ చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ దేనిని గ్రహించకుండా ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పకుండా లభిస్తుంది. దేవాలయ చెట్టు మూలనే నివాసంగా చేసుకొని నేలపైన పడుకొని ఏదో ఒక వస్త్రం కట్టుకొని అన్ని సంపాదనలు భోగాలను విడిచిపెట్టిన వాడికి అలాంటి వైరాగికి సుఖం రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి అంటున్నారు కదా. ఇందులో ఇక్కడ సుఖం వస్తువుల్లో లేదు అన్నది ఇక్కడ స్పష్టం అవుతుంది మనకి. మనిషి భోగాలు పెంచుకుంటే ఆ శాంతి పెరుగుతుంది, మనిషి అవసరాలు తగ్గించుకుంటే శాంతి పెరుగుతుంది. విరాగము అంటే అక్కడ లోటు కాదు, తేలికతనం అని అర్థం చేసుకోవాలి మనం, తేలిక చేసుకోవడం అని. చెట్టుమూల నివాసము అంటే అర్థం మనం ఎలా తీసుకోవచ్చు దీనికి? ఆశ్రయభావం లేనితనం అని తీసుకోవచ్చు. భూతల శయ్య అన్నారు కదా, అంటే దేహాసక్తి లేకుండా ఉండడం అని. అజినం వాసః అహంకార రాహిత్యంగా మనం చెప్పుకుంటే పరిగ్రహ త్యాగం అన్నది. నాది అనే భావాన్ని మనం వదిలివేస్తే మనస్సు భయరహితమైన చోట నిశ్చలమైన సుఖం కలుగుతుంది మనకి. ఇక్కడ జ్ఞాని విషయాసక్తుల మీద వ్యక్తుల మీద ఆధారపడడం మానేసి ఉంటాడనమాట. అహంకారం అంటే శరీరంతో మమేకం చెందడం, నేను శరీరం అనుకోవడం. జ్ఞాని శరీరంతో మమేకం చెందడనమాట. ఎందుకంటే ఈ శరీరం పంచభూతాలతో తయారు చేయబడింది, ఎప్పటికన్నా మళ్ళీ ఈ పంచభూతాల్లో కలిసిపోవాల్సిందేనని అతనికి తెలుసు. నిరహంకార అంటే శరీరం మీద అభిమానం లేనటువంటి వాడు. నిర్మమ అంటే నాది అనే భావన కూడా లేనటువంటి వాడు. అలాంటి వాడు జ్ఞాని దేని మీద మమకారాన్ని పెంచుకోడనమాట. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఈ శరీరంతో సహా తనకి తాత్కాలికంగా ఇవ్వబడ్డాయి. ప్రకృతి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెనక్కి ఇచ్చేయాలని అతనికి తెలుసు. తను కోరుకున్నప్పుడు కాదు, ప్రకృతి కోరుకున్నప్పుడు అని కూడా అతనికి తెలుసు. తన శరీరమే తనది కానప్పుడు తక్కిన వస్తువులు తనవి ఎలా అవుతాయి? సంసారం నిర్వచనాన్ని అహంకార మహమ్మకారాలు అని రెండు ముక్కల్లో చెప్పేసుకోవచ్చు మనం. అహం అంటే మమ లేదా నేను అని, నాది అని. ఈ శరీరం నేను అనే అహంకారం, వీరంతా నావారు, ఈ ఆస్తంతా నాది, ఈ వస్తువులన్నీ నావి అనే మమకారం. జ్ఞానికి ఈ రెండు పోతాయి కాబట్టి మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా నిర్మమో నిరహంకార
అలాంటి వాడికి ఇంకా సుఖం కాకపోతే ఏముంటుంది చెప్పండి. చాలా చక్కటి శ్లోకం మనం విన్నాం. లోపల మనస్సులో కోరికలను పెట్టుకుని పైకి అన్నింటినీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగుల్లాగా నటించే మిథ్యాచారుల గురించి మనం నేను చెప్పుకున్నాం. కోరికలన్నీ విడిచిపెట్టేసి కఠినమైన జీవితాన్ని గడిపే నిజమైన సన్యాసి గురించి ఈరోజు ఈ శ్లోకం చెప్పబడింది మనకి. లోకంలో సర్వసంపదలతో తొలితోగే రాజులు, చక్రవర్తులు, ధనవంతులు దుఃఖపడుతూనే ఉన్నారు. అధికార దర్పంతో వెలిగే గొప్ప గొప్ప ఉద్యోగులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కొండలను పిండిగొట్టగల విద్యావంతులు, పండితులు ఈ లోకంలో సుఖాలతో పాటు దుఃఖాలు పడుతూనే ఉన్నారు. ఆందోళనలు, ఆదుర్ధలు, ఉద్రేకాలు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఇక మిగతా వారి సంగతి అంటారా, సరే వారు తమ జీవితాల్లో ఇతర జీవితాలతోటి పోల్చుకొని బాధపడుతూనే ఉంటారు. స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు అందరూ దుఃఖాలు పడుతూనే ఉన్నారు. ఎవరిని అడిగినా తాము చాలా కష్టాల్లో ఉన్నామని, ఎదుటివారు చాలా చక్కగా జీవిస్తున్నారని చెప్తుంటారు. కానీ మేము ఆనందంగా జీవిస్తున్నామని, అలాగే జీవించగలమనే ధైర్యంగా చెప్పగల వారు మాత్రం చాలా కొద్దిమంది. అంటే లోకంలో ఎవరూ కూడా సుఖంగా లేరని స్పష్టం అవుతుంది. మరి సుఖం ఎవరికి అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఎవరైతే తమ అంతరాళాల్లో కోరికల్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తారో, భోగాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారో, అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారో, అలాంటి వైరాగ్యవంతులకే పూర్తి సుఖం ఉంటుంది అని చెప్తున్నారు. అనిత్యమైన ప్రాపంచిక వస్తువులపైన వ్యామోహం చెందకుండా నిత్య వస్తువైన ఆ పరమాత్మలో మనస్సు ఎవరైతే నిలపగలిగి ఉంచుతారో అలాంటి వారికి సుఖమే సుఖం అంటున్నారు. మనం చాలామందిని బైరాగుల్ని, సన్యాసుల్ని చూస్తుంటాం. వాళ్ళకి ఇల్లు వాకిలి అంటూ ఏముండవు. ఏదో గుళ్ళో పడుకుంటారు, ఎక్కడో ఎవరో ఏదైనా పెడితే అది తింటూ ఉంటారు. అసలు ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉన్నాయా లేవా కూడా వాడికి అక్కర్లేదు. ఒకవేళ ఎవరైనా తనకి ఇవ్వాలని చూసినా అక్కర్లేదనేస్తాడు. ఒక బట్ట ఉంటే ఇంకో బట్టను కావాలని అడిగి తీసుకోకుండా ఉంటాడు. ఆ వస్తువుతోటి వచ్చే భోగాన్ని అనుభవించాలని అనుకోడు. అసలు దేని మీద మమకారం ఉండదు. అతనికి ఎప్పుడూ స్వయం సమృద్ధి. అలాంటి వాడు మనస్సులోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. నిరంతరం అది ఊటబావి నుంచి పెళ్ళు బిక్కుతున్నట్టుగా ఆనందం అతనికి వస్తూ ఉంటుంది. లోపల అనంతమైన ఆనందం లభిస్తుంటే ఇక బయట దొరికే ఈ అల్పమైన సుఖాల కోసం ఏ బుద్ధిహీనుడు పరిగెడతారు చెప్పండి. లోపల ఉండే ఆనందం తెలివైన వారు, పొందలేని వారు మాత్రమే ప్రాపంచిక వస్తువుల వెంట పడతారు. నిజమైన వైరాగ్యవంతుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా అతడు నిత్య సంతోషి, పరమశాంతమూర్తే. నిత్యం చిత్తాన్ని పరమాత్మని యందు మనం నిలపగలిగితే ఇక వారికి వేరే సుఖం ఏమీ అవసరం లేదు అంటూ ఇక్కడ చెప్పారనమాట. ఇప్పుడు మనం తెలుగులో కూడాను మనం పద్యాన్ని వినేద్దాం. హరినే హృద్మందిరమున నిలిపి ఏకాగ్రతతో ధ్యానము చేసి ఆశాపాశమునంతను చేసిన మోక్షము కాదా ముంగిటి ఫలము. ఆత్మానందమే అద్భుత సుఖము, వైరాగ్యమే సుమా వివేకి గమ్యము. ఆత్మచింతనే అనూనవ్రతము, పరభావనయే పరమ సౌఖ్యము. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. చాలా చక్కగా పాడి వినిపించారు మనకి డాక్టర్ గారు. ఈ శ్లోకంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగాను శుద్ధ మనస్సుతోటి ఆశాపాశాలు విడిచేసి ఏకాగ్ర చిత్తంతో హరిధ్యానంలోనే గడుపుతూ వస్తుత్యాగం చేసి భూమి మీద శయనంతో సాధారణ వస్త్రాలతోటి జీవించేవాడికి మోక్షప్రాప్తి తథ్యము అన్నారు. నిన్నటి శ్లోకంలో నటించేవారిని గురించి చెప్పారు. ఈరోజు నిజమైన సన్యాసి ఈ రకంగా జీవిస్తాడు, అలాంటి వాడికి మోక్షప్రాప్తి తథ్యము అంటున్నారు. ఆత్మశుద్ధితోటి దైవచింతనంతో వస్తు విరాగులై వైరాగ్య కామకులై సుఖ సంతోష మనస్కుడైన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను పరిపూర్ణతను పొంది కైవల్య ప్రాప్తి పొందుతాడు అంటూ చెప్పబడింది. మనస్సు బాహ్య వస్తువుల నుండి మరల్చి అంతర్ముఖంగా మరల్చి
ఆత్మచింతన చేసేవారికి మహోత్తర ఆనందం సమకూరుతుంది అంటూ ఇక్కడ కవి చెప్తున్నారన్నమాట. అలాంటి ఆత్మసుఖాన్ని పొందడమే జీవిత గమ్యం కావాలి అంటున్నారు. వైరాగ్యము, ఆత్మచింతన అనేవి పరమాత్మని తెలుసుకోవడానికి ముఖ్యమైన కారణాలు అంటూ చెప్తున్నారన్నమాట. సంపూర్ణ సుఖాన్ని అనుభవించాలి అంటే వైరాగ్యాన్ని ఆశ్రయించక తప్పదు అంటూ ఇందులో అర్థం. మొదట్లో చెప్పుకున్నట్టుగాను ఇక్కడ మనకి వైరాగ్యము అన్నది, వైరాగ్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవచ్చు అంటే తక్కువ అవసరాలు, తక్కువ ఆశలు. అప్పుడు మనం విరాగులం అవుతాం. అంటే రాగం అన్నది తగ్గిపోతుంది మనకి. ప్రతి వస్తువు మీద ఈ రాగం ఎప్పుడైతే తగ్గిందో, కస్య సుఖం నా కరోతి విరాగ. జడభరతుడి కథ, అందులో ఆయన భరతుడు మహారాజ్యం, అపార సంపద, సుఖ సౌఖ్యాలు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ వదిలేశాడు అతను. హాయిగా ఓ చెట్టు మూల కూర్చున్నాడు, నేల మీద నిద్రపోయాడు, మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు, వైరాగ్యాన్ని పొందాడు. చివరికి అతను మోక్షప్రాప్తిని పొందగలిగాడు. బాహ్యంగా అతను పిచ్చివాడిలా కనిపించిన లోపల పరమజ్ఞాని. అలాంటి వాళ్ళ ముఖాల్లో శాంతి తప్పితే మరొకటి ఏది ఉండదు. అలాంటి వాళ్ళకే కదా మరి సుఖం అంటున్నారు ఇక్కడ. చాలా చక్కటి భావం ఇది. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.